ఇది ఈ కరిగి చమ్మినా కూడా నాకు దీని మీద దగ్గదారంటే ఒక 25 లక్షలు వస్తాయి. నీకేముంది, నువ్వు ఏముంది చెప్పు. సరే మీకు కూడా చెప్తున్నా, ఎవరైతే దీన్ని చేసి ఉన్నారు కదా, దీంట్లో ఏ మెటల్ ఎంత ఉంది నేను అతన్ని పిలిపించి ఆయన ముందే నేను చెక్ చేస్తా. ఎవరికైతే ఏదో డౌట్ ఉంది కదా దీంట్లో కాపరు అది ఇది అని చెప్పి, ఇంత పెద్ద ఆర్నమెంట్ ఎలా తయారైంది, ఇందులో సిల్వర్ ఎంత ఉంది, మిగతా ఏ ఐటమ్స్తో రెడీ చేయబడింది, ఇంత బరువు ఎందుకుంది, దీంట్లో గోల్డ్ ఎంత ఉంది, చేసిన వ్యక్తి ముందున్నాడు. అండ్ మిమ్మల్ని నమ్మించడానికి నేను తీసుకురాలే, మిమ్మల్ని ఏదో నమ్మించాలని కాదు, ఇంత పెద్ద ఆర్నమెంట్ ఎలా తయారయ్యింది అని చెప్పడానికి మాత్రమే. అండ్ ఎవరైతే పైల్వాన్ అని చెప్పుకొని తిరిగి మా ఇజ్జత్ తీస్తున్నాడు అన్నాడు కదా, వానికి తెలవాలి. వానికి తెలియదంట ఇది ఎలా రెడీ అవుతుందో తెలియదంట. అదే తెలుసుకోమని ఆ ఒక్కని కోసం మాత్రమే తీసుకొచ్చి, అందరి కోసం కాదు. మీ పేరండి? నా పేరు నవీన్ సింగ్ అండి. నవీన్ సింగ్. మీరు చేశారా ఇది? అవునండి. ఓకే, ఎన్ని మంత్స్ పట్టింది చేయడానికి? 1.5 month పట్టిందండి తయారు చేయడానికి. ఓకే, ఇది కంప్లీట్ గా పైన షీట్ మొత్తం గోల్డ్ షీట్ జ్యువెలరీతో చేసాము. తయారీ కూడా కంప్లీట్ గా హ్యాండ్ వర్క్, ఇది నాట్ ఏ మిషన్ వర్క్, కంప్లీట్లీ హ్యాండ్ వర్క్. హ్యాండ్ వర్క్ ఇది? హ్యాండ్ వర్క్ ఇది. ఓకే, ఇది మిషన్ మీద తయారవ్వదు. గోల్డ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చా ఇది? ఇప్పుడు ఈ గోల్డ్ వచ్చేసి కంప్లీట్ గా మనకు పైన గోల్డ్ షీట్ జ్యువెలరీ వస్తుంది. ఈ గోల్డ్ లో వచ్చేసి కంప్లీట్ గా 150 grams ఉంటుంది గోల్డ్. దీంట్లో పై పొర మొత్తం గోల్డ్ షీట్ జ్యువెలరీ ఉంటుంది. ఇన్సైడ్ వెయిట్ కోసం వేరే మెట్లు వాడతాం, వెండి రాగి సంబంధించినవి అన్ని కలిపేసి ఒక పంచలోహ మెటల్ టైప్లో కంప్లీట్ చేసి తయారు చేస్తాం. పైన ఉన్న పొర మొత్తం కంప్లీట్గా గోల్డ్ షీట్. ఈ గోల్డ్ షీట్ ఏంటంటే కంప్లీట్గా మనం వెయిట్ తగ్గించుకోవడం కోసమే ఇంత చేస్తాం. కంప్లీట్గా గోల్డే చేస్తే ఈ 1.5 kilo అవుతుంది. ఇది వేరే మెటల్ కలపడం వల్ల 750 to 800 grams వచ్చింది. ఇది కంప్లీట్ మెయిన్ గోల్డ్ వచ్చేసి 150 grams వస్తుంది దీంట్లో. 150 grams అంటే 15 తులాలు. 15 తులాలా? అంటే మీరు గోల్డ్ వేరే వస్తువులు కూడా అన్ని చేస్తాను నేను, అన్ని తయారు చేస్తాను, చైన్లు కానీ ఎనీవన్. ఇప్పుడు ఆయనకు అన్ని గోల్డ్ ఐటమ్స్ మీ దగ్గరే చేయించుకుంటారా? అవునండి. అదే అందరికి డౌట్ ఉంది, ఇది గోల్డా కాదా. పాపం ఆయన సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా గురయ్యారు. ట్రోల్స్ అనేది కామన్ అండి, తెలిసి తెలియని వాళ్ళు. ఇప్పుడున్న రేట్కి అంత బడ్జెట్ పెట్టి చేయించుకోవాలంటే చేయించుకోలేని వాళ్ళు చెప్తారు. చేయించే వ్యక్తి ఎవరు రూమర్స్ చేయరు. మీరు చూడండి సోషల్ మీడియాలో చాలా వరకు రూమర్స్ చేసిన వాళ్ళందరూ లో బడ్జెట్లో ఉన్న వాళ్ళే. హై క్యాడర్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ట్రోల్స్ చేయరండి, తెలియదు వాళ్ళకి. ఫస్ట్ హై బడ్జెట్లో ఉన్న వాళ్ళు ఎవరు అలా ట్రోల్స్ చేయరు. అంత మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్లో ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. అది అందులో వాడిన స్టోన్స్ అవన్నీ కూడా అన్ని క్వాలిటీ సీజర్స్, కంప్లీట్ సీజర్స్. అవి ఎప్పటి నుండి చేస్తారు మీరు సూర్యాభాయ్కి జ్యువెలరీ? ఒక 5 years నుంచి నేను చేస్తున్నాను. 5 years నుంచి కంప్లీట్గా ఏ జ్యువెలరీ ఐటమ్ కావాలన్నా మనకు అన్ని సూర్యాభాయ్కి చేస్తున్నాం మనం. కంప్లీట్గా గోల్డ్ బాగా యూజ్ చేస్తారు. ఇప్పుడు రేట్ పెరిగింది కాబట్టి ప్రైస్ తగ్గించేసి బాగా హెవీ అయిపోయింది కాబట్టి గోల్డ్ తగ్గించాము. ఇంతకుముందు చేసిన మొత్తం కంప్లీట్ గోల్డ్ 92 హాల్మార్క్ బంగారం మొత్తం. ఈ ఒక కడియం విషయంలోనే గోల్డ్ షీట్ జ్యువెలరీ వాడాం. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది, రేటు కూడా బాగా పెరిగిపోయింది. 135 grams 135 ఉంది రేటు, దగ్గర 135 ఉంది. ఈ రేట్లో అంత బడ్జెట్ పెట్టుకుని చేసుకునే కంటే నేనే సలహా ఇచ్చా, అన్న అంత బడ్జెట్ ఎందుకని ఇలా చేసుకుందామని చెప్పి అన్నగారు అన్నప్పుడు అన్న ఓకే అన్నారు. ఇలా చేసుకున్నాము, తక్కువ బడ్జెట్లో అయిపోయింది. లుకింగ్ బాగా వచ్చింది ఫస్ట్. ఇప్పుడు ఇది వైరల్ అవ్వడానికి కావడం కూడా ఫస్ట్ లుకింగ్. ఇంతవరకు ఆ కడియం ఇంతవరకు ఎవరి దగ్గర లేదు, ఫస్ట్ టైం. ఈక్వల్ టు మన వెంకన్న స్వామి కిరీటం లాగా చేసాం అది. ఈ ఫేస్ చూడండి మీరు, కంప్లీట్గా మీరు దేవుడి రూపం చూస్తే కిరీటం ఎలా ఉంటుందో అలా వస్తుంది ఇక్కడ ఈ ఏరియా మొత్తం. అధికారులు మొత్తం సూర్యాభాయ్ దగ్గర ఏమీ లేదు, జస్ట్ ఒక కొన్ని తులాల గోల్డ్ ఉంది అంతే, 4-5 లక్షల గోల్డ్ ఉందని న్యూస్ వచ్చింది కదా. న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తారండి ఎవరైనా, అది డైరెక్ట్ ఐటీ నుంచి వచ్చింది కాదు. అది బయట చిన్న చిన్న ఛానల్ వాళ్ళు అండ్ ఇన్స్టాగ్రామ్ వాటిల్లో పెట్టిన వాళ్ళు, కానీ ఇది కంప్లీట్గా ప్రూవ్ అవ్వలేదు. ఇక్కడ ప్రూవ్ చేయలే కూడా. ప్రూవ్ చేయాలంటే నేను చేస్తాను డైరెక్ట్. అది ఎంత వెయిట్ ఉందో నేను చేయగలుగుతా, చేసింది నేను. అది ఎంత ఉందో నేను చెప్పగలుగుతా డైరెక్ట్ క్లారిటీగా. మీకు సూర్యాభాయ్కి రిలేషన్ ఎప్పటి నుంచి? 5 years అవుతుంది. ఈ గోల్డ్ త్రూనేనా? ఆ గోల్డ్ త్రూ నుంచే మాకు 5 years నుంచి ప్రూవ్ అయ్యేది. అలా బ్రదర్ అండ్ చిన్న బ్రదర్స్ లాగా అలా హ్యాపీగా ఉంటున్నాం, టెన్షన్ లేదు, హ్యాపీ, గుడ్ జర్నీ. ఆయనకి ఆస్తిపాస్తులు ఏమీ లేవు, ఒక 2-3 ఏళ్ల నుంచి ఈ గోల్డ్ వేసుకొని షోపు టప్పులు చేస్తున్నారు. ఆస్తిపాస్తులు లేవనేది అనేది ఉందండి, చుట్టుపక్కల తిరిగే వాళ్ళకంటే బయట వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. జర్నీ చేస్తే కదా తెలిసేది ఏముంది ఎంత అనేది. రూమర్స్ అనేది క్రియేట్ చేస్తారు కామన్. ఒక మనిషి ఎదుగుతున్నాడంటే వెనకాల నుంచి తొక్కేయడానికి ఎంతో మంది ట్రై చేస్తారు. సరే పోనివ్వండి, ఆస్తుల గురించి అవన్నీ ఎందుకు, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మనం ఏదో ఇచ్చినట్టు అవుతుంది. ఓకే, దీని గురించి క్యాజువల్గా ఎవరో పైల్వాన్ అనేవానికి తెలియదంట, అది మాత్రం చెప్పడానికి మాత్రమే. ఇది ఫస్ట్ ఒకరికి ఏళ్ళు చూపించే ముందు నీ దగ్గర నీకు ఎన్ని ఏళ్ళు చూపిస్తున్నాయి,
వేరే వాళ్ళ పొక్కలను చూపి వేరే వాళ్ళ అలా చేసే ముందు నీది నువ్వు చూసుకో ఫస్ట్. మీరు చాలా నొచ్చుకున్నట్టున్నారు ఆయన కమెంట్స్ పైన. ఎనీవేస్ మీరైతే అది గోల్డ్ అని అంటున్నారు. ఇప్పటివరకు అయితే ఐటీ అధికారుల నుంచి ఇంకా కేసు నడుస్తుంది. ఏది ప్రూవ్ కాలేదు కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ కూడా నమ్మొద్దు అని చెప్తున్నారు. ప్రూవ్ చేసుకోవాలని కాదు మేడం, అది ఎలా అవుతుంది అంత పెద్ద ఆర్నమెంట్ అనే ఉద్దేశంతో చెప్పడానికి మాత్రమే ఇదంతా. అండ్ ఇంకో విషయం, నేను ఇది గోల్డ్ కానీ రోల్డ్ గోల్డ్ కానీ ఎక్సెట్రా అది పక్కన పెట్టేసేయండి. నేను ఎవరికన్నా అన్యాయం చేశానా, ఎవరికైనా దగా చేశానా, ఎవరి దగ్గరైనా నేను దోచుకున్నానా, ఎవరి దగ్గరైనా నేను ఇది కట్టిస్తా, ఈ కన్స్ట్రక్షన్ చేయిస్తా అని చెప్పి నేనన్నా తీసుకున్నానా, పోనీ నా వల్ల సమాజానికి కానీ సొసైటీకి కానీ ఏమన్నా హాని జరిగిందా, ఏది కూడా లేదు. ఒక చిన్న కంప్లైంట్ కూడా లేదు. అవి అన్నీ వదిలేసి నేను చేసిన అన్నదానాలు చూపించండి, నేను చేసిన అవి ఎంతోమందికి హెల్పింగ్ చేసాం కదా, ఇవన్నీ మాట్లాడకుండా మీరు ఏదో దీన్ని పట్టుకొని గోల్డ్ అయితే మీకు ఏం చేసే ఉంది, గోల్డ్ అయితే మీకు ఏం చేసే ఉంది, అది డిసైడ్ చేయడానికి. అండ్ మేము లెక్కలు చెప్పుకోవాలి. ఐటీ అధికారులు వస్తే వాళ్ళకి మేము ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళకి మేము బిల్స్ ఇవ్వాలి. మా దగ్గర ఐటీ రిటర్న్స్ కట్టకపోతే తగ్గ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే వాళ్ళకి సమర్పించుకోవాలి. అది మా ప్రాబ్లం, మా ఫాల్ట్. అది వాళ్ళు ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు. దాన్ని పట్టుకొని ఇంకా ఏది కూడా క్లారిటీ కాకముందే ఇతను ఏదో చికెన్ షాప్ నడిపిస్తాడంట, జిమ్లో ట్రైనింగ్ ఇస్తాడంట. ఎవర్రా మీరు అందరు నిజాలు తర్వాత బయటపడ్డా కూడా అది లాస్ అయ్యేది మాకే, తర్వాత అది ఆఫ్టర్ వర్డ్స్ అది. కానీ నష్టం అయితే జరిగిపోయింది. స్ప్రెడ్డింగ్. కానీ దానివల్ల అంటే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే గొలుసులు వేసుకొని నా దగ్గర బంగారం ఉందని చెప్పి ల్యాండ్ లిటికేషన్స్ చేస్తాము, ఇంకేదో చేస్తామని చెప్పి మీరు చాలామందిని మోసం చేస్తున్నారు. ఆ బాధితులు మా దగ్గరకు వచ్చిర్రు. ఇంకొకసారి ఇలాంటివి చేస్తే అందరి మీద కేసు ఫైల్ చేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించారు. రాజకీయాల్లో ఇష్ట వందల కోట్లు ఉంటాయి, వాళ్ళ ఐటీ వాళ్ళకి అన్నీ చూపించుకుంటారా మేడం? ప్రూవ్ చేసుకొని అన్నీ పోగొట్టుకుంటారా? చెప్పండి. మీకు ఎందుకు ఇట్లా ఇంట్రెస్ట్, ఇంత గోల్డ్ వేసుకోవాలి, హెవీగా కనిపించాలి ఎందుకు? అంటే మీకు ఏం అంటే దీనివల్ల మీకు ఒరిగేది ఏముంది అసలు? దానివల్ల ఒరిగేది ఏం లేదు మేడం. మా అమ్మగారి డ్రీమ్ ప్రకారం కొద్ది రోజులు వేసుకొని తీసేద్దాం అనుకున్నా. నేను గోల్డ్ మ్యాన్ అవ్వాలని కాదండి, వాళ్ళు పెట్టుకున్నారు గోల్డ్ మ్యాన్ అని, అంతే. మీ అమ్మగారి డ్రీమ్? డ్రీమ్ కోసం ఏదైనా, ఎందుకంటే అప్పుడు కూడా నేను వేసుకోవటోని. నేను ప్రీవియస్ వీడియోస్ కూడా నేను చూపిస్తాను. నేను అవి వేసుకొని అన్నదానం చేస్తున్నాను. ఎప్పుడు 8 years కింద కూడా ఏమంటే మార్కెట్లో ఎప్పుడు నేను ట్రెండింగ్ నడుస్తున్నా, బాగా వైరల్ అవుతున్నా, సహించలేకపోయారు. మీకు ఇంకో విషయం తెలుసా, ఈ పైల్వాన్ అని చెప్పి ఎవరైతే చెప్పుకొని తిరుగుతున్నారు కదా, వాళ్ళని ఒకవేళ ఫంక్షన్ పిలవాలంటే వాళ్ళకి ఏం చేయాలి తెలుసా? ముందే వాని పక్కన ఉన్న వాళ్ళకు ఇంటిమేషన్ చేసి బాటిల్ రెడీ పెట్టాలి, అన్న ఈ టైంకి వస్తున్నాడు, బాటిళ్ళు విందు పొందు అన్నీ రెడీ పెట్టాలని ఫోన్ చేసి మరీ చేపించుకొని వెళ్తారు. అది వాళ్ళ క్యారెక్టర్, నాది అది కాదు.